ఒకే ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగల వీరుడు, అభిమన్యుడి కంటే చిన్నవాడైన భీమార్జునులను మించిన మహాయోధుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బర్బరీకుడు. మరి అంతటి మహావీరుడిని, పైగా పాండవుల సంతతికి చెందిన వాడిని పాండవ పక్షపాతిగా ముద్రింపబడిన శ్రీకృష్ణుడు ఎందుకు వధించాడు? తన తలను శ్రీకృష్ణుడికి సమర్పించి ప్రాణత్యాగం చేసి కూడా బర్బరీకుడు అమరుడెలా అయ్యాడు? కృష్ణ పరమాత్ముడి చేత వధింపబడిన అతడు ఖాటు శ్యాం బాబాగా భారతదేశంలో పూజలందుకోవడం ఏమిటి? అసలు ఎవరి బర్బరీకుడు? అతడి చరిత్ర ఏమిటి? మహాభారతంలో బర్బరీకుడి చావుకు, అతని ముందు జన్మకు ఉన్న కర్మబంధం ఏమిటి వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈరోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. నేటికి సుమారు 1000 సంవత్సరాల క్రితం, అంటే సామాన్య శకం 1027వ సంవత్సరంలో రాజస్థాన్లోని ఒక ప్రాంతంలో ఒక ఆవు ప్రతిరోజు వచ్చి ఎవరి ప్రమేయమో లేకుండా తనంత తానుగా ఒక చోట తన పొదుగు నుండి పాలను ధారగా విడిచేది. అది గమనించిన స్థానికులు అక్కడ త్రవ్వకాలు జరపగా సుమారు 30 అడుగుల లోతున లోహంతో చేయబడిన ఒక పీఠిక లభించింది. గాలి కూడా చొరబడలేనంత పకడ్బందీగా మూయబడి ఉందది. ఆ పీఠికపై బర్బరీకా అని వ్రాయబడి ఉంది. దానిని తెరిచి చూడగా అందులో వారికి ఒక మానవ కపాలం కనిపించింది. అది మామూలు పుర్రెల మాదిరిగా ఎముకలతో కాక ఒక రకమైన లోహంతో నిర్మితమైనట్లుగా అనిపించింది వారికి. ఆ పుర్రెలోని కళ్ళు చెక్కు చెదరకుండా మనిషి కళ్ళలాగే ఉన్నాయి. దానిని చూసిన స్థానికులు బిత్తరపోయి వెంటనే ఆ విషయాన్ని నాటి రాజు రూప్ సింగ్ చౌహాన్కు తెలియజేశారు. ఆసక్తి కలిగిన రాజు వివరాలు తెలుసుకోగోరాడు. దక్షిణాది నుంచి వచ్చిన ఒక పండితుడు బర్బరీకుని చరిత్రను రాజుకు వివరించాడు. బర్బరీకుడు సాధారణ వ్యక్తి కాదు. ధర్మపరులు, దైవాంశ సంభూతులు అయిన పాండవ వంశీయుడు, సాక్షాత్తు భీముడి మనుమడు, స్వయాన ఘటోత్కచుడు, మౌర్యులకు కలిగిన సంతానమే బర్బరీకుడు. అమిత బలసంపన్నుడైన బర్బరీకుడు పసి వయస్సులోని యుద్ధ విద్యలలో ఆరితేరాడు. అతడి తల్లి మౌర్వే బర్బరీకుడికి సకల విద్యలు నేర్పింది. ఒకానొక సమయంలో విజయుడు దేవీ దీక్షను నిరాటంకంగా ముగించడానికి బర్బరీకుడు సహాయం చేయగా, అతడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా యజ్ఞభస్మాన్ని ఇచ్చి దానిని శత్రువులపై జల్లితే వారు భస్మమవుతారని దీవించాడు విజయుడు. కానీ ప్రతిఫలాపేక్షతో తాను ఆ పని చేయలేదని చెప్పి బర్బరీకుడు ఆ భస్మాన్ని తిరస్కరించాడు. ఆ సమయంలో ఆకాశవాణి రాబోయే కాలంలో కౌరవులు, పాండవుల మధ్య జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని గురించి చెప్పి, ఆ భస్మం కౌరవుల హస్తగతమైతే ధర్మపరులైన పాండవ నాశనానికి వినియోగిస్తారు గనక అది అతడి దగ్గర ఉండడమే లోక శ్రేయస్కరమని తెలిపింది. అలా సిద్ధి వలన భస్మాన్ని పొందాడు కాబట్టి బర్బరీకుడిని సిద్ధసేనుడని కూడా పిలిచేవారు. అలాగే ఒకానొక సందర్భంలో తెలియక భీముడితో యుద్ధం చేసి ఓడించి సంహరింపజూసిన సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై బర్బరీకుడిని వారించి వారి మధ్య ఉన్న రక్త సంబంధం గురించి తెలియజేశాడు. పశ్చాత్తప్త హృదయంతో బర్బరీకుడు ప్రాణత్యాగం చేయబోగా పరమేశ్వరుడు అడ్డుకుని సర్ది చెప్పాడు. స్పృహలోకి వచ్చిన భీముడు పరాక్రమవంతుడైన బర్బరీకుడు స్వయాన తన మనుమడని తెలుసుకుని అక్కున చేర్చుకున్నాడు. ఆ తరువాత బర్బరీకుడు చేసిన ఘోర తపస్సుకు మెచ్చిన శివుడు 3 అమిత శక్తివంతమైన బాణాలను అతడికి ప్రసాదించాడు. కురుక్షేత్ర సమరం ఆరంభమవుతున్న తరుణంలో తాను ఎవరి ప్రక్కన నిలబడాలని బర్బరీకుడు తల్లిని అడుగగా, బలహీనుల పక్షాన పోరాడమని చెప్పిందామె. తల్లి మాట మేరకు పాండవుల తరపున యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు బర్బరీకుడు. ఒకనాడు పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం ఎవరు ఎన్ని రోజులలో ముగించగలరనే చర్చ రాగా, భీముడు 20 రోజులు, అర్జునుడు 28 రోజులు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. బర్బరీకుడు మాత్రం 1 నిమిషంలోనే యుద్ధం ముగిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న బర్బరీకుడి దగ్గరకు అతడిని పరీక్షించదలచిన శ్రీకృష్ణుడు మారువేషంలో ఒక బ్రాహ్మణుడిలా వెళ్ళాడు.
అతడి దగ్గరున్న అస్త్రాలను గురించి అడుగగా శివుడు తనకు ప్రసాదించిన 3 బాణాలను చూపించాడు బర్బరీకుడు. వాటిని చూసి మాయా శ్రీకృష్ణుడు నవ్వి 3 బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా ముగించగలవని అడిగాడు. ఒక బాణం శత్రువులను, రెండవది మిత్రులను గుర్తిస్తుంది, మూడవది ఆ గుర్తించిన శత్రువులను హతమారుస్తుందని వివరించాడు బర్బరీకుడు. ఆ బాణాల గొప్పతనం తనకు చూపించమన్నాడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు. బర్బరీకుడు తన అస్త్రాన్ని ఒక చెట్టు ఆకులకు సంధించగా అది ఆ చెట్టు ఆకులన్నింటినీ ఛిద్రం చేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు బర్బరీకుడు, మహానుభావ, మీ కాలి క్రింద ఒక ఆకు ఉండిపోయినట్లుంది, దానిని ఛేదించనిదే నా బాణం వెనుకకు రాదు, దయచేసి మీ పాదాన్ని ప్రక్కకు జరపండని కోరగా శ్రీకృష్ణుడు తన కాలిని తీసిన వెంటనే ఆ ఆకును ఛేదించి తిరిగి బర్బరీకుని అమ్ముల పొదిలోకి చేరిందది. నీ తల్లి నిన్ను బలహీన పక్షాన యుద్ధం చేయమని అన్నది కదా, నీవు ఎవరి పక్షాన పోరాడబోతున్నావని ఏమీ తెలియని వాడిలా బర్బరీకుడిని అడిగాడు మాయాకృష్ణుడు. తన తల్లితో రహస్యంగా చర్చించిన విషయం కూడా తెలిసిన ఆ వ్యక్తి సామాన్యుడు కాదని గ్రహించి తన నిజస్వరూపం చూపించమని కోరాడు బర్బరీకుడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడిని దర్శించిన బర్బరీకుడు అమితానంద భరితుడై, మీ కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని వాగ్దానం చేశాడు. నీవు ఏ పక్షాన చేరితే అది బలపడుతుంది. నీ తల్లి మాట ప్రకారం మళ్ళీ నీవు బలహీన పక్షానికి మారాలి. అది లోక శ్రేయస్కరం కాదు. లోక కళ్యాణార్థం నీ శిరస్సును నాకర్పించి నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకో అన్న శ్రీకృష్ణుడి మాటలకు సంతోషంగా అంగీకరించాడు బర్బరీకుడు. తనకు సంగ్రామంలో పాల్గొనే అవకాశం లేకపోయినా చివరిదాకా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని తన తుది కోరికగా ప్రార్థించి తన శిరస్సును తానే ఖండించుకున్నాడు. శ్రీకృష్ణుడు బర్బరీకుడి తలను ఒక ఎత్తైన పర్వత శిఖరంపై నిలబెట్టించి మహాభారత సంగ్రామాన్ని ఆద్యంతం తిలకించే ఏర్పాటు చేయించాడు. మహాభారత యుద్ధానంతరం ఎవరు ఎంతమందిని చంపి ఉంటారన్న చర్చ మొదలై శ్రీకృష్ణుడిని అడుగగా తాను కూడా యుద్ధంలో పాల్గొనడం వల్ల గమనించలేదని, ఆద్యంతం వీక్షించిన బర్బరీకుని శిరస్సునడగమని చెప్పాడు శ్రీకృష్ణుడు. వారిలో ఎవరూ ఎవరిని చంపినట్లుగా తనకు కనిపించలేదని, అందరినీ శ్రీకృష్ణుని చక్రాయుధమే సంహరించినట్లు తనకు గోచరించిందని చెప్పాడు బర్బరీకుడు. గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు చంపేది, చంపించేది, సమస్తాన్ని నడిపించేది ఆ పరమాత్ముడేనని అందరికీ తేటతెల్లమయ్యింది మరోసారి. కురుక్షేత్ర సంగ్రామం తరువాత బర్బరీకుడి తలను పెట్టెలో భద్రపరిచి రూపవతి నదిలో విడిచారు. కాలగమనంలో నేడు లభించినదదేనని దక్షిణాది నుంచి వచ్చిన పండితుడు రూప్ సింగ్ చౌహాన్ మహారాజుకు వివరించాడు. ఆ పెట్టె దొరికిన ఖాటూశ్యామ్ అనే ఊరిలోనే బర్బరీకుని పుర్రెను ప్రతిష్ఠించి మందిరాన్ని స్థాపించారు. ఆ గుడి ప్రాంగణంలోనే రూప్కుండ్ అనే పేరుతో ఒక కోనేటిని నిర్మించారు. అందులో స్నానం చేస్తే శుభాలు కలుగుతాయని స్థానికుల నమ్మిక. ద్వాపర యుగంలో ప్రాణత్యాగం చేసిన బర్బరీకుడి తల ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడంతో అందులోని శక్తులు అలాగే ఉన్నాయన్న నమ్మికతో భక్తులు ఆయనను దైవాంశ సంభూతునిగా నేటికీ కొలుస్తున్నారు. ఇక అంతటి మహావీరుడైన బర్బరీకుడు శ్రీకృష్ణుడి ఉపాయంతో అర్ధాంతరంగా ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితికి అతడు ముందు జన్మలో చేసిన ఓ తప్పు కారణమనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అతడి ముందు జన్మ గురించిన ప్రస్తావన వ్యాస విరచిత జయకావ్యంలో ఎక్కడా లేకపోయినా స్కాంద పురాణంలో పేర్కొనబడినట్లు పౌరాణికులు చెబుతున్నారు. దాని ప్రకారం భూమిపై మానవుల మనుగడ సక్రమంగా సాగటానికి రాక్షస సంహారం తప్పదని తెలిసిన దేవతలు యుగ యుగాలుగా వారు తలపెట్టిన ధర్మకార్యాలను నిర్విరామంగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా త్రేతాయుగం వచ్చేటప్పటికి రాముడు రావణ సంహారం చేసే సమయంలో నాడు భూమిపై ఉన్న ఎన్నో రాక్షస జాతులను సమూలంగా నాశనం చేశాడు. దానితో మానవ ప్రగతికి దారులు సుగమం కావడంతో పాటు నాడున్న జ్ఞాన సంపదను అందిపుచ్చుకుని రాజులు మరింత శక్తివంతులయ్యారు.
రామరావణ యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన అతి కొద్ది మంది రాక్షసులను కూడా రాజులు దాదాపుగా అంతం చేసేశారు. తమకిక అడ్డు అదుపు లేదని గ్రహించిన నాటి మానవులు, ముఖ్యంగా రాజులు, అధర్మం వైపుకు మొగ్గు చూపడం మొదలయింది. ఇది గమనించిన దేవతలు, గంధర్వులు, యక్షులు భూమిపై నాడున్న పరిస్థితి అలాగే కొనసాగితే సమస్త జీవకోటి అంతమయ్యే అవకాశం ఉందని చర్చించుకుని ఆ విషయం బ్రహ్మదేవుడికి నివేదించారు. దేవతలు చెప్పిన మాటలు విని తనకు భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలుస్తున్నాయని, ఆ సమస్యకు పరిష్కారం కేవలం ఆ శ్రీ మహావిష్ణువే చూపిస్తాడని చతుర్ముఖుడన్నాడు. అనుకున్నదే తడవుగా దేవతలు, గంధర్వులు, యక్షులతో సహా బ్రహ్మదేవుడు కూడా వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తికి భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలియజేసి ఆ సమస్యకు పరిష్కారం చూపించమని వేడుకున్నారు. భూమండలంపై ప్రక్షాళన కార్యక్రమానికి తానే స్వయంగా మానవ జన్మ ఎత్తి కురుక్షేత్ర సంగ్రామంతో అనుకున్న పనిని పూర్తి చేస్తానని తెలియజేశాడు శ్రీ మహావిష్ణువు. ఆ మాటలు విన్న వారందరూ హర్షించారు. కానీ వారిలో ఒక యక్షుడు వెంటనే, ఈ మాత్రం దానికి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమెత్తడం అవసరమా? తుచ్చ మానవులను సంహరించడానికి తానొక్కడే సరిపోతానని పొగరుగా అన్నాడు. అది విన్న బ్రహ్మదేవుడికి కోపం వచ్చి, భూమిపై ఉన్న దుష్టులందరినీ సంహరించాలంటే దేవతలకు పెద్ద పని కాకపోవచ్చు, కానీ ధర్మ సంస్థాపన చేయడం సాధారణ విషయం కాదు. యక్షుడవై ఉండి అటువంటి ధర్మ సూక్ష్మాలు గ్రహించలేక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం సముచితం కాదు. ఈ తప్పిదానికి నీవు మానవ జన్మ ఎత్తి దుష్టులను సంహరించే అవకాశం వచ్చినప్పుడు ముందుగా నీవే ప్రాణత్యాగం చేస్తావు అని శపించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి శాపం పొంది ఆ యక్షుడు బర్బరీకుడిగా జన్మించడం, సరిగ్గా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కృష్ణుడికి ఎదురుపడి రణరంగానికి బలిగా మారిన ఘటనలు మనం ఇదివరకు చెప్పుకున్నవే. ఇక మరో కోణంలో బర్బరీకుడు భీముడి మనుమడు కాదనే వాదన లేకపోలేదు. అతడు భీముడి మనుమడైతే వ్యాస భారతంలో ఆ వివరణ ఉండి ఉండేదని వారి భావన. బర్బరీకుడు కేవలం మానవాతీత శక్తులు కలిగిన ఒక మహావీరుడు మాత్రమేనని, శ్రీకృష్ణుడు పాండవులను కాపాడటానికే అతడిని యుద్ధంలో పాల్గొనకుండా వారించి అతడి తలను ఒక యంత్రంలా వాడి కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలను అతడి మెదడులో భద్రపరిచి ఉండవచ్చని వారి అభిప్రాయం. కురుక్షేత్రానికి ఎన్నో మైళ్ల దూరంలో ఉన్న సంజయుడు, ధృతరాష్ట్రుడు గాంధారులకు యుద్ధ విశేషాలను ఎలా వివరించి ఉంటాడు? బహుశా బర్బరీకుడు తన అద్భుత శక్తులతో మహాభారత యుద్ధాన్ని వీక్షిస్తూ వేరే ప్రదేశాలలో ఉన్న వ్యక్తులకు ప్రసరింపజేసేవాడేమో. ఏది ఏమైనప్పటికీ బర్బరీకుడి తలలో మహాభారత యుద్ధ ఘట్టాలన్నీ నిక్షిప్తమై ఉన్నట్లుగా భావించవచ్చు. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.